హాయ్ గాయ్స్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఇదొక పాలినామియల్ అనుకుందాం. ఈ పాలినామియల్కి ఏదో ఒక ఫ్యాక్టర్ కనుక్కోమంటే అప్పుడు మనం ఎలా చేస్తామనేది ఒక సింపుల్ ట్రిక్ ఉంది గాయస్. ఏదైనా ఈ పాలినామియల్కి మనం ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఏదైనా వన్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే x+1 అనేది ఫ్యాక్టర్, x+2 అనేది ఫ్యాక్టర్, అలాగా దీనికి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి ఫ్యాక్టర్ కనుక్కోండి అని చెప్తున్నారనుకో, అప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ కాన్స్టాంట్ టర్మ్ ఉంటుంది కదా, ఈ కాన్స్టాంట్ టర్మ్ యొక్క పాసిబుల్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? +or-1, +or-2, +or-3, +or-6 ఇవన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు x+1 అనేది తీసుకోండి. x+1 అనే ఒక లీనియర్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇది మీకు ఫ్యాక్టర్ అవుతుందా కాదని మీరు ఎలా చెప్పగలరు? దీని యొక్క రిమైండర్ అనేది 0 వస్తే మీకు ఇది ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ 0కి ఈక్వేట్ చేసుకుందాం. అప్పుడు ఎక్స్ వాల్యూ మనకు -1 వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను f(-1) ఫైండ్ అవుట్ చేశాను అనుకో, క్యూబ్ -6 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ -1 -6 -1 హోల్ క్యూబ్ ఇస్ -1 -6 ఇంటూ 1 ప్లస్ -1 11 -6. సో ఇక్కడ -7 -11 -6 మీ ఇక్కడ -24 అనేది వస్తుంది. కాబట్టి f(-1) అనేది -24 వచ్చింది. కాబట్టి దీని యొక్క రిమైండర్ అనేది మనకు -24 వచ్చింది, కానీ 0 రాలేదు. కాబట్టి x+1 అనేది దీని యొక్క పాలినామియల్కి ఫ్యాక్టర్ కాదు. నౌ షల్ వి చెక్ x-1. x-1 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ వి ఈక్వేట్ this linear factor to 0 and x is we got 1 and substituting the x value in that polynomial. What is x value? 1 cube minus 6 into 1 square plus 11 into 1 minus 6. So 1 minus 6 1 square 1 plus 11 minus 6. ఇప్పుడు మనకు 12 minus 12 is equals to 0 అవుతుంది. కాబట్టి f(1) అనేది రిమైండర్ 0 అయింది. కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్ అనేది f(1) అనేది రిమైండర్ 0 అయింది. అప్పుడు మనం x-1 అనేది ఫ్యాక్టర్ అనేది చెప్పగలం. థ్యాంక్ యూ.